ఒక పేద రైతు అతని గుర్రం కథ గురించి మీకు తెలుసా? ఏది నిజమైన నష్టమో మనం నిర్ణయించలేం. ఒక పేద రైతు దగ్గర ఒకే ఒక గుర్రం ఉంది. ఒకరోజు అది అడవిలోకి పారిపోయింది. గ్రామస్తులు వచ్చి ఇలా అన్నారు, ఏమిటి నీకు ఏమి మిగల్లేదు, ఎంత దురదృష్టం. రైతు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఏదైనా నష్టం అనుకోవాలా, లాభం అనుకోవాలా, కాలమే నిర్ణయించాలి. కొన్ని రోజులకు ఆ గుర్రం మళ్ళీ తిరిగి వచ్చింది. దానితో పాటు 9 ఇతర అడవి గుర్రాలను కూడా తీసుకుని వచ్చింది. ఇప్పుడు అదే గ్రామస్తులు, వావ్ ఎంత అదృష్టం, ఇప్పుడు నువ్వు ధనవంతుడివి అని అన్నారు. రైతు మాత్రం మళ్ళీ అదే అన్నాడు, అదృష్టమా దురదృష్టమా కాలమే చెబుతుంది. ఇంకొన్ని రోజుల తర్వాత రైతు కుమారుడు ఆ గుర్రంపై స్వారీ చేస్తూ క్రిందపడి కాలును విరుచుకున్నాడు. ఊర్లో ప్రజలన్నారు, ఇది ఎంత దురదృష్టం అని. కానీ ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైందని రాజు ప్రకటించాడు. ఊరిలోని అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. కానీ రైతు కుమారుడు కాలు విరిగిపోవడంతో యుద్ధానికి వెళ్ళలేదు. అలా యుద్ధానికి వెళ్ళిన వారు చనిపోయారు. అది అతని అదృష్టం, గుణపాఠం. ఏదైనా తక్షణమే అదృష్టమా దురదృష్టమా అని నిర్ణయించలేం. కాలమే ఎటువంటి ప్రభావం చూపుతుందో నిర్ణయిస్తుంది. మనకు జరిగే ప్రతి అనుభవం భవిష్యత్తుకు ఒక ఉపకారం చేయగలదు. కాబట్టి ప్రజల మాటలు పట్టించుకోవద్దు, నీ లక్ష్యం వైపు వెళ్తూ ఉండు. ఏది జరిగినా దేవుడు మన మంచికే చేస్తాడు అనే నమ్మకంతో ఉండు.